దొరగారు కక్కడి దెబ్బ అంటే దీని అక్క దీనికి ఒళ్ళు కుడుములు కుడుములని దొరగారు. నేను మా అమ్మగాని ఊరుకోగాని ఈ రాయపాలలో ఇంతమంది పెద్ద మనుషులు ఈ వంతు తలుపులు ఎత్తుకొడుతుండే ఒక్కరు న్యాయం చెప్పరే. ఇష్టమే నాగేశ్వరరావు గారు డిస్ నాగేశ్వరరావు దొరగారు డిస్ నాగేశ్వరరావు గారా? ఆయన కానీ డిస్ పెట్టేంత ప్రేమ చెల్లెల మీద లేకుండా పోయింది మా అన్నకి. అసలు డబ్బు మీద పడ్డారా అంటే చెల్లెల మీద లేదు అభిప్రాయం అన్నమాట. సరే కనమా ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ కొట్టింది ఎవరా? నేను కాదక నీకు ఎవరు కొడతారా? నేను కాక నిన్నెవరు కొడతారా? నేను కాదని ఎవరు కొడతారా? సరే కనమా మన పెళ్ళి 7 ఏళ్ళైంది కదా. అయింది కదా, బాగా అయింది. మా పెళ్ళి 7 ఏళ్ళైంది కదా. ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా కొట్టుంటాడా? నీ అక్క రెయ్యం బొగులు కొడుతుండలేదండి. ఏమయ్యవు రెయ్యం బొగులు అంట. ఒక పూట కొట్టేదానికే గతి లేదు. రెయ్యం బొగులు నేను కొట్టించుకోవడం అంట. సరేగానే చెప్పా మన పెళ్ళి ఎన్నేళ్ళైంది? 7 ఏళ్ళైంది. 7 ఏళ్ళైంది కదా. పంతులు గారు బాగా గుర్తు పెట్టుకుని మర్చిపోయావు. అసలు ఈ 7 ఏళ్ళ నుంచి నేను తడిపి కొట్టను తప్ప ఇప్పుడు నేను కొట్టుంటాడా? ఇప్పుడు ఎవరు కొడితే పని అయింది కదా మామా. చెప్పే అసలు అన్న మాట విన్నావా? ఎవడు కొడితే పని అయిందంట. పంతులు గారు ఎవరు ఆయన పని ఎక్కువై అలసత్తి ఎక్కువై పడుకొని నిద్రపోతుండే ఆయన. కొంప తీసి పని మీద పడుకుంటే ఏం కావాలి పరిస్థితి ఏమి? సరే గాని మావా చెప్పా మావా నేను మా అమ్మ కంటికి వెళ్ళిపోతా. ఎక్కడిది నీ సంబరము జౌతి చేతరా ఎక్కడిది నీ సంబరము చేతరా నేనేమి చేసినానే ముద్ద నేనేమి చేసినానే ముద్ద నువ్వంటే నాకు భక్తి లేదు ముక్తి లేదు రోరి భక్తి లేదు ముక్తి లేదు రోరి పడితో నన్ను కొట్టి టాకు పడితో నన్ను కొట్టి టాకు చెయ్యాడు నంటనే నీకు చెయ్యాడు నంటనే నీకు చెయ్యి కాదు నీ కాదు రోరి చెయ్యి కాదు నీ కాదు రోరి పడితే నీ కాలు పట్ట ముద్దు పెట్టేవాడి వైతేను ముద్దు పెట్టేవాడి వైతేను మరి 3 జాములు ఎందుకు పడతావు? 3 దౌలు పట్టిందే నాకు 3 దౌలు పట్టిందే నాకు తోరగట్ట చాలు పోయినానే తోరగట్ట చాలు పోయినానే. కాలుతలగా ఏమి చేసినావు కాలుతలగా ఏమి చేసినావు? మీ అన్నదమ్ములు బాగా వేసినావు మీ అన్నదమ్ములు బాగా వేసినావు. కాలుదలక ఏమి చెయ్యలేదే కాలుదలక ఏమి చెయ్యలేదే మీ అన్నదమ్ములు భాగాలు వేశానే మీ అన్నదమ్ములు భాగాలు వేశానే. సిగ్గెందుకే చిన్న దానా సిగ్గెందుకే చిన్న దానా సిగ్గేసుకున్నాను చిన్న. ఏమబ్బయ్యా మా ఆయన కోలో నెలకు నువ్వు చోలో అంటే ఎట్టా? సరే కానీ మామా మరి 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 చాలెబ్బ నీ ముచ్చట. మామా నువ్వు నన్ను ఎన్నన్నా నేను నిన్నెన్నా. అబ్బాయి ఎంత ప్రేమ మామా. చాలే ఊరికో చచ్చినోడా ఇట్లా మావా. నువ్వు నన్ను నిన్నెన్నా నేను నిన్నెన్నా. నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా మావా. ఈ ఊళ్ళో అంతా ఏమంటాం తెలుసా? ఏమన్నా తెలుసా?
మావా ఓ సుముత్యా మీ మామతో తాగుపోతాడు ఒక పని చేయడు పాట చేయడు నువ్వు ఉండొద్దు మీ అమ్మగారింటికి వెళ్ళిపోమన్నారు మావా వాళ్ళ అన్నోళ్ళు మావా ఏం టైం 5:30 లేస్తుంది మా ఆయనక ఎవరే అన్నోళ్ళు తాగుపోతాడని ఈ ఊరు వాళ్ళు అన్నారా ఎవరే గణపతి తిరుగుతాయి తాగటం లేదా వాళ్ళ కొడుకులు తాగటం లేదా డిసెంబరేసులు దొర తాగటం లేదా వాళ్ళ తమ్ముడు తాగటం లేదా ఆ ఓట్ల సామయ్య తాగటం లేదా వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అసలు ఏంది నువ్వు మా అన్నదమ్ముల మీద వస్తున్నావేంది తాగనోళ్ళు ఎవరే నాగేశ్వరరావు తాగలేదంట ఓ ఇసలై దొరగారు తాగలేదంట మా అన్నదమ్ముల మీద వస్తావేంది నీ పంచాంగం శాటని పెట్టుకొని మా పంచాంగం తెస్తున్నావు ఈదులోకి వాళ్ళు తాగనోళ్ళు ఎవరే అవును తాగితే ఇద్దో నువ్వు తాగితే ఈదో అమ్మడి పడిపోతాడు మా అన్నోళ్ళు మా పుట్టింటోళ్ళు తాగితే ఇంట్లో నుంచి బయటికి రా అది నీకు మాకున్న తేడా అంతేలే ఉండోళ్ళు కాబట్టి ఈదిలో తాగినా ఇంట్లో గుట్టుకొచ్చి పండుకుంటారే మనం లేని వాళ్ళం కాబట్టి బజార్లో కూడా పడతామే అది కదా ఇప్పుడు ఒప్పుకున్నావు కదా చెప్పు బాగా తెలుసు నా వాళ్ళది చాలా ఊరుకోబోయా మా అన్నదోళ్ళతో అయినా కానీ మావా ఇట్లా సరే కానీ ఇద్దో మా పుట్టింటోళ్ళ గురించి మీ పుట్టింటోళ్ళ గురించి మన గొడవ ఎందుకు కానీ నువ్వు ఎన్నన్నా నేను ఎన్నన్నా నీకు ప్రేమ కదా ఎలాగంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగాడే తరతన ఉంటే చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగాడే తరతన ఉంటే చిట్టపట్ట చెట్టు నీడకై పరుగడు చినుకులు పడుతూ ఉంటే చలిగాడే చిట్టపట్ట చేతులు కడి చెట్టు నీడ మామా అలా జరిగింది కదా సరే కానీ మామ మన పెద్ద కాపు గారు వచ్చారా వారి పని చేయాలంట కదా మామ వారి పని చేయండి ఎప్పుడు మావా ఆ టాట తిరుపతి దొరగారు వస్తే ఎదురోళ్ళు పెట్టారా వాళ్ళ పెద్ద కొడుకు వస్తే ఉండటం పెట్టానా వాళ్ళ చిన్న కొడుకు వస్తే మిల్లుల కొట్టు కాడ కొట్టి 3 పోట్లు బయట పంపించారు కదా 3 పోట్లు అండి పొడిచేదా అదేనే ఇట్లా పెట్టి ఉండటమే ఓహో ఉంగ ఉంటుందా 3 పోట్లు వేసావా సరే కానీ మామా మామా మరి రేపు 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 అబ్బాయా చాలా ఊరుకా అబ్బాయో యాందబ్బయ్యా రేపు తొలి ఆకాశ అబ్బాయా ఇయ్యాలేనా మరి రేపు జైల్లో ఇయ్యాలి ఏం చేస్తావు చెప్పు సరే కానీ మామా చెప్పా మామా మరి ఈరోజు తొలి ఆకాశి కదా మరి కాస్త మల్లెపూలు తెచ్చావా ఒక పట్టు చీర తెచ్చావా మరి అందమైన వాడు నువ్వు పట్టాలి మామా అందమైన వాడా
వాడా మావా ఏంది ఇది వినకుండా బస్తా అనుకున్నావు నెల్లూరు 70 చాలా బస్తా మామ ఇది మావా అందమైన వాడా తన మామ లాంటి వాడా అందమైన వాడా తన మామ లాంటి వాడా నీ అందమంతా నే మురిసిపోయేవాడా నీ అందమంతా అందమైన వాడా చిలకాలూరిలోన ఆ చీరాలంగడి నీది చిలకాలూరిలోన చీరాలన్నీ తెచ్చి అందమైన వాడా సరే కానీ ఏదో తేడా బాగా తేడా పడుతుంది వ్యవహారమా మావా మావా సరే కానీ మన పెద్ద కాపు గారు వచ్చారు కదా నేను ఖాతా మానుకోమని మావా ఎవరా దిశాంగడేశ్వర దొరగారా ఆయన మానుకోమంటానికి ఆయన ఎవరు మానుకోవటానికి మనం ఎవరువే ఏం మావా ఇవాళ పుట్టిందంటే ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఖాతా వాళ్ళ అయ్యక మయ్య పెట్టిండా పెట్టిండా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇద్దరికి నేను అంతో ఇంత పెడతానే ఉండా కదే మావా ఈ ఖాతా మీ తాతల లాంటిదా అవునే అవునా అవును మావా మీ తాత వాళ్ళ తాత పెట్టిండా మీ అయ్య వాళ్ళ అయ్య పెట్టిండా పెట్టిండే మీ ముత్తాత వాళ్ళ ముత్తాత పెట్టిండా అబ్బో నువ్వు వాళ్ళ అబ్బాయి గారి పెట్టావా పెడతానే ఉంది ఇప్పుడు కూడా బాగా పెట్టావా బాగా పెట్టిందే మరి నాకేం పెడతావు నీ అక్క అదటనే నీ గోల చిత్తూరు బాగా పెట్టావా బాగా పెట్టిందే మరి నాకేం పెడతావంట నీ అక్క నీ 3 ఎత్తులు పెట్టినాన్నే మావా చెప్పా ఉన్నాడు నాకు మా చిత్తూరు చిన్నవాడు మావా చిత్తూరు చిన్నవాడా నీ మనసులనే లేనా చిత్తూరు చిన్నవాడా నా మనసులను లేవా మురిపించి
ఎగిరింది నాకు రాదు ఆ పాట ఎగిరింది జనం పిల్లడగున్న మామిడి తోటకి పిల్లడగున్న మామిడి తోటకి కావాలనే ఉంది మామ మన బుక్కలు చూకునే చోటికి రోజు ఆడుకునే ఆటకి మైకులు కట్టారా మాకు మైకులు సైడ్ రండి చూడండి ఒకసారి అందరు చెవులు రండి కొంతమంది మధ్యలో ఇరుక్కో తల కనపట్లా ఓకే చూడండి